బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42 వరకు చదువుకుంటాం. 37 నుంచి 42 వరకు మార్చి చదువుకుంటాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారణం పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా నాకు ఏదైనా మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధనను, సహవాసమందును, రొట్టె విరుచుటను, ప్రార్థన చేయటను ఎడతెగక ఉండేది. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం కొరకు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. చదువుకున్న లేఖనాలు మీవి, మీరు సహాయం చేయండి. వచ్చిన మా పిల్లలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభావ రావాల్సిన వారు మీరు క్షేమకరంగా త్వరపెట్టి నడిపిస్తారని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ రీతి అని ప్రభావ ఓటకులు అంటూ అని నన్ను జ్ఞాపకం చేసుకొని మీకు రక్త ప్రోక్షణ తీసుకొస్తా ఉన్నాను. కడిగి పవిత్రపరిచి ప్రభావ మీ ప్రేరుకు అవసరమైనటువంటి మాటలు పలకడానికి సహాయపడుతారండి. ఆ రీతిగానే ప్రభావ తండ్రి, నా జీవితం మీరు చేసిన కార్యాన్ని సాక్షిరూపకంగా పిల్లలతో పంచుకోవడానికి ఇచ్చే సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ప్రభా, వారికి అవసరమైనటువంటి మాటలు అన్నట్టు ఉంచండి, వ్యర్థమైన మాటలు తొలగించండి. అన్ని విషయాలు మీకు వందనాలు చెల్లించుకుంటూ వాతావరణం మీకు అనుకూలత ఉంచుకొని రావాల్సిన మరోసారి నడిపించి మీరు మహిమ పొందుతారమని, ఇక కూడిక ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొని ప్రభు తండ్రి మా జీవితాల్లో కొంచెం ప్రభు యొక్క వాక్యాంశం ఎదుటలో సహాయపడుతారమని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ప్రాముఖ్యమైనదిగా ఒక మాట ఏముందంటే 40వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది, మీరు మూర్ఖులకు ఇతర వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. నేను దేవుని నమ్ముకోమునుపు మేము ఒక గుడికి పూజారులుగా సేవ చేస్తూ అలా ఉన్నాము. మా స్వగ్రామం వచ్చేసి కోయిలకొండ, కర్నూలు జిల్లాలోకి వస్తుంది, కృష్ణగిరి మండలం అనమాట. నా పేరు సోమయ్య, పాత పేరు. తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత లూకగా మార్చబడుతూ వచ్చాయన్నమాట. అయితే ప్రభు తన యొక్క అనాది సంకల్పం చొప్పున దేవుని నన్ను రక్షించుకోవడానికి ఎంతో ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్మి స్తుతిస్తున్నాను. ఎందుకంటే స్నేహితుల ద్వారా వారి ద్వారా దేవుని గురించి కొంత తెలుసుకొని వారు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు వారి ద్వారా దేవుని నమ్ముకోవడం జరుగుతూ వచ్చింది. నమ్ముకున్న ఆరంభం నుంచి కూడా దేవుడు ఎంతో మరి పరిస్థితుల్లో కూడా నడిపిస్తూ వచ్చాడు. అందరూ ప్రాముఖ్యంగా చెప్పాలంటే, మేము గుడికి పూజాలము, ఊర్లో ఏదో పెద్ద కులం అని చెప్పి ఎంతో ఊర్లో మర్యాద ఉండేది. ఎంత మర్యాద ఉండేదంటే, వేరే ప్రాంతాలకు వెళ్తే ఆ ఊర్లోనే అంటే తక్కువ ఇళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా దండాలు పెట్టుకోవాలన్నమాట. సౌకర్యం దండాలు అని చెప్పి అట్లా అంటే ఒక వాళ్ళు గౌరవంగా మాట్లాడేటోళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను దేవుని తెలుసుకున్న తర్వాత నేను వాళ్ళతో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటూ వచ్చాను. ఫ్రెండ్స్ కూడా అక్కడ, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండేది, స్కూల్ దగ్గరలో. అలా ఉన్న కారణాన్ని బట్టి ప్రభుని కొంత తెలుసుకున్నా. తర్వాత వాళ్ళు కొన్ని విషయాల్లో ప్రశ్న వేసినప్పుడు మరి యేసు ప్రభుని కొంచెం తెలుసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది, మరి యేసు ప్రభుని ఎక్కువ తెలుసుకోవాలంటే కొంచెం దూరం వెళ్ళి చదువుకుంటే మంచిగా తెలుసుకోవచ్చు అని చెప్పి మనసులో నిశ్చయపరచుకున్నా. అప్పుడు 2010-11 నాది 10th క్లాస్ అనమాట. 10th క్లాస్లో ఏమో స్కూల్ సెకండ్ వచ్చాయి. స్కూల్ సెకండ్ వచ్చిన తర్వాత టీచర్స్ సలహా ఏమి ఇచ్చారంటే, మైనింగ్ తీసుకో, మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి అన్నారు. మైనింగ్కి ఎందుకు డిమాండ్ ఉందంటే, ఆ దినాల్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అందువల్ల మైనింగ్ తీసుకుంటే మంచిగా డబ్బులు వస్తాయని చెప్తే నేను మైనింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట. ఆ డిప్లొమా అప్లై చేశాను. తర్వాత ఏపీహెచ్ఎస్ కూడా రాశాను. అందులో ఏపీహెచ్ఎస్ అప్పట్లో 1000 సీట్లే ఉన్నాయి. మా బ్యాచ్ టైంలో 2011 ఆ టైంలో 1000 సీట్లు ఉన్నాయి. ఆ 1000 సీట్లో నాకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 1002.
ఆ 2 ర్యాంక్ ఎక్స్ట్రా రావడం వల్ల నాకు సీట్ రాలేదు. దాన్ని నేను పక్కన పెట్టేశాను. తర్వాత డిప్లొమాలో సీట్ వచ్చింది. అది ఎక్కడ వచ్చిందంటే నేనేం మనసులో ప్రార్థన చేసుకున్నా అంటే, ప్రభా దూరం వెళ్ళి చదువుకోవడానికి సహాయం చేయి, అలా అయితే నేను ఎక్కువ తెలుసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉంటే గుళ్ళో టెంకాయలు కొట్టడం ఇవన్నీ జరగవు అని మనసులో అనుకున్నా. అది దేవుడు మాటను ఆలకించాడు. ఆలకించిన కారణం బట్టి మా ఊరు నుంచి గూడూరుకి దాదాపు 450 కిలోమీటర్లు. నెల్లూరు జిల్లా గూడూరుకి సీట్ వచ్చిందనమాట. సీట్ వస్తే మా వాళ్ళు అన్నారు, నువ్వు ఆ దూరం అయితే మేము పంపించమన్నారు. నేను పంపించకపోతే ఇంటి దగ్గర గొర్రెలు మేపుకుంటాను, నాకు అవసరం లేదని చెప్పాను. అంటే ఎందుకంటే ఇంట్లో వాళ్ళు స్కూల్లో టీచర్స్ దగ్గర మంచి పేరు ఉంది, ఊళ్ళో మంచి పేరు ఉంది, ఉన్న కారణం బట్టి వాళ్ళు ఏం చేశారంటే నన్ను అక్కడ పంపించకుండా ఆపలేకపోయారు. నేను ఆగిపోతే ఆడవాళ్ళు తిడతారు, ఊళ్ళో వాళ్ళు మనల్ని కసురుకుంటారని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పంపించారు. పంపించిన తర్వాత గూడూరులో వెళ్ళాను, కాలేజ్ జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ ఏమో 2 పాస్ అయ్యాను. అంతే 2 సబ్జెక్టులే పాస్ అవుతూ వచ్చాను. అది కూడా ఇంగ్లీషు, డ్రాయింగ్, సింపుల్ సబ్జెక్టులో పాస్ అయినా, మిగతావన్నీ ఫెయిల్. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చిందంటే ఒకటి దేవుడు చూసుకుంటారని చెప్పి దేవుడిని భావించి చదువుకోవడం మానేశాను. అలా మానే కారణం బట్టి ఏమైందంటే నేను ఫెయిల్ అవుతా వచ్చా. ఊర్లో ఏమో తెలుగు మీడియం 10th క్లాస్ వరకు, తర్వాత అంతా డిప్లొమా అయిందంటే మొత్తం ఇంగ్లీష్ మీడియమే. ఆ కారణం బట్టి కొంత అదొక మైనస్. నేను చదువుకోవడం కారణం బట్టి ఏమైందంటే ఫెయిల్ అవుతా వచ్చాను అనమాట. ఫెయిల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంటికి తీసుకుపోయారు. ఒకసారి తీసుకుపోయి నువ్వు ఏసులో వదిలిపెడితేనే నేను పంపిస్తాను కాలేజీకి, లేకపోతే పంపించమని చెప్పి చాలా మంది పట్టేసుకున్నారు. ఎంతమంది పెట్టేసుకున్నారంటే ఇంటి దగ్గర గడప దగ్గర నిలబెట్టి బట్టలన్నీ కూడా ఇప్పేసి ఏసులో కూడా గోసి కట్టుకుని వెళ్ళినాడు, నువ్వు కూడా అలాగే వెళ్ళిపో, అలా వెళ్ళి నువ్వు కూడా సేవ చేసుకోపో అని చెప్పి వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చారు. నాకు ఏసులో దగ్గర తప్ప ఇంకెవరు లేరు, నేను ఏసులో నమ్ముకొనే వెళ్తానని చెప్పి అన్నప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. అయినప్పటికీ వాళ్ళు అయితే దేవుని కృప ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి, అమ్మ మీ బాబు రాలేదు కాలేజీకి, మీరు పంపిస్తే బాగుంటుంది, చదువు మధ్యలో ఆపేస్తే బాగుందని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే వీళ్ళు మా ఊళ్ళో ఏంటంటే కొంచెం టీచర్స్కి కొంచెం భయపడతారు అనమాట. టీచర్స్ అంటే కొంచెం గౌరవం ఇస్తారు, భయపడతారు. ఆ కారణం బట్టి మళ్ళీ పంపించారు. అట్లా కంటిన్యూగా నడుస్తూ ఉంది. దేవుని ఎక్కువ తెలుసుకుంటా ఉన్నాను. నేను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా కదా, తర్వాత ప్రభు కృపను బట్టి ఒక అన్న వచ్చి చాలా చక్కగా అన్ని విషయాలు మాట్లాడి అసలు ఎందుకు ఫెయిల్ అవ్వ, ఎందుకు ఏందని ప్రతిదీ కూడా వివరంగా అడుగుతూ వచ్చాడు. అంటే ఏదైనా మనం ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నట్టు. అంటే ఎందుకోసం ఫెయిల్ అయినట్టని బేరే చేసినప్పుడు నేను సరిగ్గా చదవలేదు, టైం కేటాయించలేదు అట్లా అని చెప్పి దేవుని యొక్క పరిచయం ఎక్కువ ఉంటా, మందిరం దగ్గర ఉంటా, అలా ఉండిపోతా వచ్చాను తప్పితే సరిగ్గా చదవని కారణాన్ని బట్టి. అంటే మనం కష్టపడకుండా దేవుడు అంటే గాలి దీపం పెడితే ఉంటుందా, అలా జరిగింది అనమాట ఫస్ట్ ఇయర్. తర్వాత ఒక బ్రదర్ దాదాపు 3-4 అవర్స్ కూర్చొని మాట్లాడి ఆయన కొంత సహకారం చేసి నన్ను కాలేజీలో వేరే వాళ్ళ దగ్గర అప్పగించేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పగించి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పాడు, కనీసం 10 గంటలను చదవాలి రోజుకి అని చెప్పేసి వెళ్ళాడు అనమాట. ఆయన చెప్పినట్టు నేను చదువుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్లో 7 సబ్జెక్టులు అయితే ఎన్ని పాస్ అయినా 2 పాస్ అయ్యాను. 2 సబ్జెక్టులే పాస్ అయ్యాయి అనమాట. మొత్తం 7 సబ్జెక్టులు ఉంటే 2 మాత్రమే పాస్ అయినా. 2 సబ్జెక్టులు మాత్రమే పాస్ అయ్యాయి అనమాట. ఆ పాస్ అయిన తర్వాత మరలా ఏం జరిగిందంటే ఇప్పుడు థర్డ్ సెమ్ వచ్చింది. థర్డ్ సెమ్లో 6 సబ్జెక్టులు ఉంటాయి, ఇవి ఒక 5 ఉన్నాయి. మొత్తం కలిపి 11 రాయాలి. 11 రాస్తే 5 పాస్ అయినా, అంటే కొంచెం పికప్ అవుతా ఉన్నాను అనమాట. తర్వాత మరలా ఏమైందంటే ఈ 4th సెమిస్టర్లో 7 సబ్జెక్టులు ఉన్నాయి, 7 యొక్క 6 ఉన్నాయి, మొత్తం కలిపి 13 సబ్జెక్టులు. ప్రోగ్రామ్ బట్టి కొంచెం ఇంకా బాగా అయ్యేసరికి 9 పాస్ అయినా. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఒకటి మిగిలింది అనమాట ఫైనల్ ఇయర్లో. అది మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో కట్టి రాసిన. అలాగా డిప్లొమా పూర్తి చేయడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఆ దినాల్లో కూడా ఎంతోమంది ఫెయిల్ అయితే వాళ్ళకి దేవుడు నన్ను ఒక భరోసాగా ఉంచుతూ వచ్చాడు. ఒకవేళ ఫెయిల్ అవ్వకపోతే ఒక గర్వం లాంటి యుగం అనేది పెరిగి ఉంటుంది అనమాట. కానీ దేవుడు ఏంటంటే నేర్పించడానికి కొన్ని మనకు మైనస్లు కూడా తగులుతూ ఉంటాయి, అంటే తప్పిపోవడం కూడా జరుగుతుంది. అలాగా నా లైఫ్లో అది జరుగుతూ వచ్చింది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడతా వచ్చారు, ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. అలాగా దేవుని నమ్ముకున్న కారణం బట్టి ఎన్నో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎంతకు పడుతూ వచ్చాయంటే ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించారు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే అమౌంట్ పంపించారు. 3 ఇయర్స్ డిప్లొమా వాళ్ళు పంపించింది ఒక ఫస్ట్ ఇయర్ వరకే అమౌంట్ పంపించారు, నేను తర్వాత పంపించట్లే. నేనే అప్పుడు రైస్ గోడంకి వెళ్ళి రైస్ బ్యాగులు మోసి 50 కిలోలు బస్తాలు
నాకు అంతకుముందుకే 2008లో యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ చేశారు, నిలువుగా ఆపరేషన్ చేశారనమాట. పేగు డ్యామేజ్ అని చెప్పి దాదాపు ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉన్నా. అంతకుముందుకు ఇయర్లో 2007లో మమ్మీ చనిపోయారు. ఈ రెండు మధ్యలో అంటే అంత బరువైన పనులు చేయకూడదు మామూలుగా అయితే, కానీ డబ్బు లేని కారణం బట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళు పంపించలేదని చెప్పి నేను కష్టపడాల్సి వచ్చిందనమాట. అలాగా అవి మోయడం, తర్వాత క్యాటరింగ్కి వెళ్ళడం, తర్వాత సిమెంట్ పనులకు వెళ్ళడం, ఇలా చిన్న చిన్న పనులకు వెళ్ళి అంటే నాకు నెల గడిచేటట్టుగా ఏర్పాటు చేసుకుని చదువుకుంటూ వచ్చారనమాట. ప్రభు కృప ఏం చేసింది ద్వారా ఏమైందంటే మందిరంలో ఒక రూమ్ ఇచ్చారు నాకు. మాకు ఇప్పుడు గెస్ట్ రూమ్లో అమలు చేశారు కదా, అలా ఒక చిన్న రూమ్ అక్కడ ఉందన్నమాట. సండే భోజనాలు జరుగుతాయి. వాళ్ళు దాని కొరకు రెంట్కి తీసుకున్నారు. నేను సేవకుని అడిగా, అన్నిటా మరి నేను డబ్బులు ఉండట్లేదు, మరి ఇక్కడే ఉండి చదువుకుంటాను, మరి రూమ్ ఇస్తారంటే వాళ్ళు కూడా ఎంతో దాతృతతో ఇక్కడ ఉండి చదువుకో, నువ్వు ఇక్కడ మందిరం దగ్గర ఉంటే మంచిది అన్నట్టు వాళ్ళు నాకు రూమ్ అరేంజ్ చేశారు. సండే కాంగ్లో అప్పట్లో పిడికిలతో రైస్ రోజు ఒక పిడికిల రైస్ తీసేవాళ్ళు అనమాట, దశభాగం లాగా. ఇప్పుడు తీస్తున్నారు లేదు తెలియదు, కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే దశభాగం చెప్పి మంచి బియ్యమే, రేషన్ బియ్యం కూడా కాదు, మంచి బియ్యం ఇచ్చేటవాళ్ళు. అట్లాగా ఆ బియ్యం వండుకొని తినుకుంటా, తర్వాత కారం ఉండేది, కారం కూడా ఉంటే వెల్లుల్లి తెచ్చుకొని దంచుకొని ఇంత డబ్బా, మన షేర్ డబ్బా ఉంటుంది కదా, అంత చేసుకున్నాను అనమాట కారం. దాదాపు ఒక నెల రోజులు తిన్నాను. ఆ నెల రోజుల్లో మా చర్చి వాళ్ళందరూ ఏమేమి తింటున్నా అని చెప్పి వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టినారు. అట్లా కారం తింటావు నీకు అల్సర్ వస్తుంది, నువ్వు బాగాలేకుండా అవుతుంది అని చెప్పి అప్పటి నుంచి దేవుని యొక్క కనికరం ఎదుటి నా ఏదో చూపిస్తూ వచ్చారు. ఎలా చూపిస్తూ వచ్చారంటే ఒకరోజు వాళ్ళు అన్నం పెట్టి పంపించడం, లేదంటే వాళ్ళ ఇంటికి పిలవడం, లేదా కర్రీస్ పంపించడం. అంటే ఏదైతే మొత్తానికి అన్నం ఉత్త కారం తినకుండా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు అనమాట. అలాగా ఈ యొక్క యవ్వన కాలంలో దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అంటే ఈ యొక్క ప్రతి లోటుపాట్లు కూడా లేదా ఫెయిల్యూర్స్ కూడా ఏంటంటే మనకు నెక్స్ట్ స్టెప్ కోసం ఎంతో బలమైనగా ఎదుటి వారికి ఒక మాదిరికరంగా ఉంటూ వస్తాయన్నమాట. నా లైఫ్లో అదే జరుగుతూ వచ్చింది. నేను ఫెయిల్ అయినా కాబట్టి ఎంతమంది చెప్పగలుగుతూ వచ్చాను. ఒకళ్ళు ఫెయిల్ కాకపోతే ఏం చెప్తాం, చెప్పలేం కదా. క్లెవర్ అయితే క్లెవర్ అని చెప్పుకుంటారు తప్పితే ఫెయిల్ అయ్యి పాస్ అని చెప్పుకోవడానికి అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ రీతిగా డిప్లొమా అలా గడుస్తూ వచ్చింది. అలా కష్టపడి దాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంట్లో వాళ్ళు నేను దగ్గర జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న స్థానికంగా సేవల దగ్గరకు వచ్చి కేసు పెట్టి ఇంటికి తీసుకెళ్ళారు. మా అబ్బాయిని మతమార్పిడి చేశారు, కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడి కేసు పెట్టి నన్ను ఇంటికి తీసుకుపోయారనమాట. ఇంటికి తీసుకుపోతే ఏం జరిగిందంటే వాళ్ళు మస్తు రోజు చర్చికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి అక్కడ స్టేషన్లో మాట్లాడుతూ వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చర్చికి వెళ్తుంటే వెళ్ళనియట్లేదు, వెళ్ళని కూడా ఆపేశారు. దాదాపు 2 వారాలు 3 వారాలు వెళ్ళలేదు. తర్వాత ప్రార్థన చేసుకున్న, ప్రభా నీ చిత్తం ఎలాగ వెళ్ళాలో నాకు బయలుపరచని చెప్పి 3 వారాలు మౌనంగానే ఎంతో దుఃఖంతో బాధతో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మన ఇంట్లో పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, పొలం పనులు జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక బాబాయ్ యొక్క కూతురు వివాహం అనేది వచ్చిందనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇన్ని రోజులు మన దగ్గర ఉన్నాడు కదా, మారిపోయింటాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇంకా మనసులో ఏముండాలి, ఇంకా గాలికి వదిలిపెడదాం అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి పెళ్ళికి పంపించారు. పెళ్ళికి పంపించేప్పుడే నేను ముందే రెడీ అవుతా ఉన్నా. ఎలా అనుకుంటున్నా అంటే ఒకవేళ సమయం వస్తే వెళ్ళిపోదామని అట్లుగా రెడీ అవుతా ఉన్నా. ఎలా రెడీ అంటే 2 షర్ట్లు వేసుకున్నా, 2 ప్యాంట్లు వేసుకున్నా. అది డిసెంబర్ అనమాట. డిసెంబర్ చలి ఎక్కువ ఉంటుంది కదా, మూమెంట్ని బట్టి అట్లా బట్టలు వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయినా మేము అందరం ఒక ఊరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు 8 కల్లా భోజనం చేసి ఎవరికి వాళ్ళు గప్చిపోయి వెళ్ళిపోయారు. హిందువుల పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే ఎర్లీగా నైట్ వెళ్తారు, ఎర్లీ మార్నింగ్ ముహూర్తం జరుగుతుంది అనమాట. ఆ కారణం బట్టి ఏం చేశారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నా. చూస్తే పక్కన ఎవరు లేరు. అరే ఇది మంచి ఛాన్స్ అని చెప్పి ఆ విచిత్రం ఏంటంటే ఆ గుడికి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. మనకు అంత ఐడియా లేదు, కానీ పక్కన దొరికేసరికి ట్రాక్ని పట్టుకొని స్టేషన్కి వెళ్ళినామన్నమాట. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. పట్టాలు పట్టుకొని స్టేషన్కి వెళ్ళి లగేజ్ బాక్స్లో పోయి కూర్చున్నా. మళ్ళీ ఎవరైనా వచ్చే వెనకాల పట్టుకుంటారు అనుకొని అట్లా లగేజ్ బాక్స్లో కూర్చొని మళ్ళీ గూడూరుకి వెళ్ళిపోయాను అనమాట. అలాగా అక్కడ గూడూరు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభా ఎట్లయినా కానీ ఆ బాబు డిసెంబర్ 25 కల్లా మా దగ్గర రావాలి, క్రిస్మస్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను 22వ తారీఖు ఇక్కడ బయలుదేరి 23వ తారీఖు మార్నింగ్ ఇక్కడ గూడూరు చేరుకున్నా. దేవుడు అట్లాగా ఇంట్లోంచి వాళ్ళతో తప్పిస్తూ వచ్చాడనమాట. ఇంకొకసారి ఇట్లా ఇది జరిగిన తర్వాత నేను జాబ్ చేసుకుంటుంటే మా నాన్న వచ్చాడు. నాన్న మా బావగారు వచ్చారు, తీసుకెళ్దామని వచ్చి వాళ్ళు ఆటో మాట్లాడుకొని నేను రా అంటే వాళ్ళు ఇంటలేరు. వినకపోగా రోడ్డు మీద కొట్టుకుంటూ లాక్కుంటూ పోతా ఉన్నారు.
ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు కొంచెం గట్ట ముందుకి చాలా అంటే ఇప్పుడు ఇంత డిస్టెన్స్ ఎంత ఉందో మన మందిరంది డబుల్ డిస్టెన్స్ లాక్కుండా కొట్టుకుంటూ పోతా ఉన్నాడు. వాళ్ళు నేను రాకపోయేసరికి ఆటో బాడకు మాట్లాడుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళి ట్రైన్లో వెళ్తా ఉన్నాం. నాకు ఇంటికి సస్యమరి ఇష్టం లేదు, వాళ్ళు ఎందుకు పంపించట్లే కదా. నేనేం చేశానంటే ట్రైన్లో వెళ్తా ఉంటే రాజాపేట దగ్గర ట్రైన్ కొంచెం స్లోగా మూవ్ అవుతా ఉంది. ట్రైన్ దిగేసా. అది టైం ఎప్పుడంటే మిడ్నైట్ 1:30. అక్కడ నియరెస్ట్ చర్చిలు ఏమీ లేవు, ఎవరంత ఐడియా లేదు. తర్వాత మా సేవకుడు ఫోన్ చేస్తే అరే మనకు ఈ మధ్యనే బ్రాంచ్ అక్కడ స్టార్ట్ అయింది కదా అని చెప్పాడనమాట. అంటే ఆ స్టేషన్ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఒక మందిరం ఉందన్నమాట. అది రీసెంట్గా స్టార్ట్ అయింది అప్పట్లో. అంటే ఏ ఇయర్ అంటే అది 2017 అనుకుంటా, 14-15 గుర్తులేదు. ఆ ఇయర్లో అక్కడ బ్రాంచ్ స్టార్ట్ అయింది. అక్కడ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన బండి కూడా పని చేయలేదు రావడానికి. ఆ చీకట్లో ఏదో రోడ్డు తడుగుకుంటున్నట్టు ఫోన్ కారణం బట్టి ట్రాన్స్లేట్ చేసుకొని ఇంటికి వెళ్ళాం. మెల్లగా నడుచుకుంటూ వస్తే ఆ భయం రకంగా చీకటి అంతా ఏమి లేవు, వెహికల్స్ ఏమి లేవు, అంత పల్లెటూరులో కదా ఇంకేం తిరగట్లేదు వెహికల్స్. అంత భయంగా ఉన్నప్పటికీ అట్లే పోతా అటు వెళ్ళిపోయి మరి పోగానే మంచి అన్నం రెడీ చేసి పెట్టారు అన్నవాళ్ళు. అన్నం తినేసి పడుకొని మళ్ళీ ఉదయం లేచి గుడికి వెళ్ళిపోయాను అనమాట. అలాగా దేవుడు ఇంట్లో నాకు సహకరించిన కారణం బట్టి ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. తర్వాత ఫైనల్ ఒకసారి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం అయితే నేను ఇంటికి వెళ్తాను చెప్పి 2015లో పూర్తిగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు నేను ఇంటికి వెళ్తాను, లేదంటే అసలు ఇంటికే వెళ్ళాలని చెప్పి నేను ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే తిమోతి అంకుల్ చనిపోయిన ముందు రోజు ఇంట్లో సమాధానం ఇచ్చాడు దేవుడు. 2015 డిసెంబర్ నుంచి 2020 డిసెంబర్ 4వ తారీఖు దేవుడు సమాధానం ఇచ్చాడు ఇంటికి వెళ్ళడానికి. డిసెంబర్ 4వ తారీఖు సమాధానం ఇస్తే ఇంట్లో మాట్లాడడం వాళ్ళు అన్నారు మాకు నువ్వు వచ్చిపోతుంటే చాలని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు లేని కదా ఇంటి దగ్గర, దాదాపు ఇక 5 సంవత్సరాల్లో ఇంటికి వెళ్ళలేదు. ఫోన్ కూడా బాగా ఆపేసాను, అన్నీ ఆపేసాను. వాళ్ళకి 5 ఇయర్స్ నేను ఎక్కడ కూడా తెలియదు. అలాగా ఉంటా వచ్చాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. తిమోతి అంకుల్ బర్రెలు అయిపోయాక ఇక్కడే ఉన్నాను. ఒక 10 డేస్ ఇక్కడే ఉంది. డిసెంబర్ 15 తారీఖు 16 తారీఖు నేను రిటర్న్ వెళ్ళిపోయాను. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీతో కూడా వచ్చి నీ దేవుడు యెహోవా అని చెప్పి. ఆ వాగ్దానం ప్రకారము హెబ్రోన్కి వెళ్ళడానికి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నువ్వు వెళ్తే నేను నీతో కూడా వస్తానట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట బట్టి నేనేం చేశానంటే హెబ్రోన్కి సేవకి తీర్మానం చేసుకుంటే జనంలో తీర్మానం చేసుకుంటే హెబ్రోన్ రావడానికి సెప్టెంబర్ పట్టింది. అంటే గూడూరులో వాళ్ళు నేను అక్కడ ఎదిగిన విధానం ఎట్లుందంటే వాళ్ళతో ఒక కుటుంబీకుల్లాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఎదుగుతూ వచ్చాను. వాళ్ళ 10 సంవత్సరాలు నన్ను కాపాడుకుంటూ వచ్చారు. 2011 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ 21 వరకు కూడా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. అలా కాపాడుకుంటూ వచ్చిన కారణం బట్టి వాళ్ళు ఏంటంటే నేను సేవకి వెళ్తా అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు, మేము తక్కువ చేసామా, ఏమైనా ఇబ్బంది పెట్టామని చెప్పి వాళ్ళు ఎంతో ఇదిగా బాధపడుతూ వచ్చారు. అలాగే ఇన్ని పరిస్థితులు కూడా దేవుడు నడిపించి చివరికి హెబ్రోన్లో ట్రైన్కి రావడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు అనమాట. అలాగే దేవుడు కనికరించి హెబ్రోన్ సేవ చేయడానికి కృప చూపిస్తూ వచ్చాడు. ఈ దాన్ని మీ మధ్య పరిచయం చేయగలుగుతున్నా అంటే అది త్రూ హెబ్రోన్ ద్వారా దేవుడు నడిపించిన విధానమే. యవన కాలంలో దేవుడు ఎరిగిన కారణం బట్టి ఒకవేళ నాకు ఇంకా జ్ఞానం ఉండి చదువుకోవడానికి అనుకూలంగా ఉంటే బీటెక్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుడు అనుమతించలేదు. అంటే ఫెయిల్యూర్ తర్వాత కొన్ని నేర్పించే అనుభవాలు, ఇంట్లో వాళ్ళు సర్టిఫికేట్ కోసం ఇంటికి పోదామంటే ఇబ్బంది, సర్టిఫికేట్ తెచ్చుకోలేము. అందుకే నేనేం చేస్తాను, బీటెక్ కూడా చేయలేదు. ఇంకా తర్వాత 2014లో డిప్లొమా కంప్లీట్ అయింది. అక్కడ చదువు ఆపేశాను. తర్వాత మందిరంలో ఉంటూ పరిచయం చేసుకుంటా ఎదుగుతూ వచ్చాను. 2021 సెప్టెంబర్లో హెబ్రోన్కి వచ్చాను అనమాట. అలా అది జరుగుతూ వచ్చింది. తర్వాత కొన్ని మాటలు మనం వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఇందాక మన అపుస్తకాలు చదువుకున్నాం కదా, అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మూర్ఖులకు ఇతర వారికి వేరే రక్షణ పొందడని ఆ వాక్యం ద్వారా దేవుడు నా మనసును మారుస్తూ వచ్చాడు, బాప్తిజం తీసుకోవడానికి సహాయపడుతూ వచ్చాడనమాట. 2012 మేలో 4వ తారీఖు నేను బాప్తిజం తీసుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ రీతిగా మూర్ఖంగా ప్రవర్తించి మా కుటుంబీకులకు దూరంగా దేవుడు బయటికి రావడానికి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం లూకాసు వార్త గమనించినట్లయితే 15వ అధ్యాయంలో మనకందరూ కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని విషయాలు చక్కగా వినుంటారు.
పలుసార్లు వినుంటారు. అయితే మరలా కూడా విందాం, తప్పలేదు కాబట్టి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. 11వ వచనం నుంచి 17 వరకు మనం మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 17 వరకు మార్చి చదువుకుంటాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తులు నాకు వచ్చి భాగమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగవాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒక చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోకి వాడిని పంపాను. వాడు పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతమంది కొలువండగా అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను. ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు గురించి మనకి రాయబడిన అంశాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక తండ్రి కంట 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే చిన్న కుమారుడికి ఆస్తి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఈ దినాల్లో కూడా బిడ్డలు ఎలాగా తయారవుతున్నారంటే, నేను త్వరగానే కోటీశ్వరుని అయిపోవాలా, లక్షాధికారి కావాలా, డబ్బులు ఎక్కువ సంపాదించిన ఆలోచన ఇప్పుడున్న జనరేషన్లో అది విస్తృతంగా పెరుగుతూ ఉంది. ఆ పెరిగే కారణం బట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా బతుకుతున్నారు, సమాజంలో చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు, సమాజంలో దాదాపు రకరకాల వ్యర్థమైన పనులు కూడా చేస్తూ ఉన్నారు. అంటే అవి పనికిరాని పనులన్నీ కూడా వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళు నేను సింగిల్గా ఎదగాల, అది కూడా నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలి, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఆశ ఎంతోమందికి ఈ దినాల్లో ఉంటా ఉంది. ఆ ఉన్న కారణం బట్టి ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, అక్కడ మనకు 12వ వచనం ఉంటుంది, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చిన్న కుమారుడు అడిగాడు. అయితే అక్కడ తండ్రి మళ్ళీ తనని ఏం పరిశీలించినట్టు మనకు కనపడతలేదు. అంటే ఆ ఉన్న జనరేషన్కి ఆ పిల్లడు ఆశ అడిగేసరికి వాళ్ళ నాన్నకి ఏమనిపించిందో కానీ, సరే ఎవరు రాస్తే వాళ్ళు పంచేద్దాం, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే అన్నట్టుగా తన ఆస్తి అంతా కూడా ఇరువురికి రాసి ఇచ్చేసాడు. తన మరి 2 అన్నదమ్ములకి ఇద్దరికి కూడా ఆ యొక్క ఆస్తిని రాసి ఇచ్చాడనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకొని దాన్ని ఒక సొమ్ముగా చేసుకుంటూ వచ్చాడు. ధనంగా మార్చుకొని దాన్ని తీసుకొని ఎటు పోతా వచ్చాడంటే దూరదేశానికి పోతా వచ్చాడు. మనలో కూడా ఈ దినాలు ఇక్కడ ఉండాలంటే ఉండరు. ఎటు పోవాలంటారు? అమెరికా కానీ, తర్వాత లండన్ కానీ. అంటే ఎందుకు పోవాలనుకుంటారు? డబ్బులు ఎక్కువ సంపాదించాలని. కానీ అక్కడ ఉన్న దేశాల్లో అపవిత్రత ఎంతో ఉంది. ఉన్న కారణం బట్టి అక్కడ కల్చర్ మారిపోతూ ఉంది, డ్రెస్ స్టైల్ మారిపోతూ ఉంది. అంటే బ్రతుకు ఎవరో ఒకరు 2 వారు చక్కగా బ్రతికేతూ ఉన్నారు, కానీ చాలా మట్టుకు చెడిపోవారు ఎక్కువ అవుతున్నారు. అక్కడ ఉన్న కల్చర్ని చూసి, అక్కడ ఉన్న అలవాట్లు చూసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్పు చెందుతూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి పద్ధతిగా బట్టలు వేసుకొని చక్కగా తల్లిదండ్రులకు లోబడి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అటు పోయిన తర్వాత పనులు చేయడం రావట్లేదు. అట్ ద సేమ్ టైం వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతూ ఉంది, వారి యొక్క మాట తీరు కూడా మారిపోతూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కల్చర్కి అలవాటు అయిపోయారు, ఈ కల్చర్ మర్చిపోయారు. మంచి కల్చర్ మర్చిపోయి చెడిపోయిన కల్చర్ని అలవాటు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అందులో భాగంగానే ఈ యొక్క చిన్న కుమారుడు కూడా తన కల్చర్ అంతా కూడా మార్చుకున్న కారణం బట్టి ఏదో వ్యాపారాలు చేశాడు, దుర్వ్యాపారాలు చేస్తూ వచ్చాడు. అక్కడ మనకు స్పష్టంగా ఏం రాయబడుతుందంటే, దుర్వ్యాపారం వలన పాడు చేసెను తన ఆస్తిని. అక్కడ మాట ఎక్కడుంది? 13వ వచనంలో చివరి లైన్ ఉంది. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. దుర్వ్యాపారం అంటే సమాజంలో ఏమున్నాయంటే, ఒకటి బార్లు కావచ్చు, లేదంటే హోటల్స్ కావచ్చు, కొన్ని ఇంకా వేరే వ్యసనాలు కావచ్చు. ఇలాగా తన ఖర్చంతా కూడా దుర్వ్యాపారం. అంటే అది మంచి వ్యాపారం చేసినాడని అక్కడ చెప్పబడతలేదు. ఒకవేళ మంచి వ్యాపారం చేస్తుంటే ఆ మంచి వ్యాపారం ఏం చేశాడో చెప్పి ఉండొచ్చు. పర్టికులర్గా లేని కారణం బట్టి అతను ఏం వ్యాపారం చేస్తూ వచ్చాడంట? దుర్వ్యాపారం చేస్తూ వచ్చాడు. అలాగా అక్కడ దుర్వ్యాపారం చేసిన కారణాన్ని బట్టి జూదం ఆడాడో మరి ఇంకేం ఆటలాడాడో తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చిల్లర ఆటలన్నీ అన్నీ ఆడుతూ వచ్చాడు. డబ్బులంతా కూడా ఖర్చు అయిపోయింది.
ఖర్చు అయిపోయిన తర్వాత తన దగ్గర ఏమీ లేకుండా పోయింది. అంటే మనకు లోకంలో ఒక మాట సామెత ఉంది కదా, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందంట. మనం ఇంత ఇంటి ఇక మందిరం నిండా డబ్బులు కట్టలు పేర్చినా కూడా మనం రోజు వాడుతూ ఉంటే ఏమవుతుంది, లాస్ట్కి కరిగిపోతా లేదా, ఒకరోజు అక్కడ దాకా వెళ్ళిపోతాయి, ఒక కట్ట మిగులుతుంది, అది కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాటికి. అంటే మనం ఎంత సంపాదించి ఎత్తిపెట్టి వాళ్ళు కూర్చొని తిన్నట్లయితే మొత్తం కరిగిపోతుంది. అట్లాగా తాను కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, మరి కూర్చొని తినడం ఎలా చేసి వచ్చాడు, కానీ తన ఆస్తి అంతా కూడా అది మొత్తం క్లియర్ అయిపోయింది, తన దగ్గర ఏమీ లేకుండా పోయింది. లేని కారణం బట్టి తనకి ఏం ఆశ పుట్టిందంటే, నేను ఎక్కడన్నా పనికి చేద్దామని ఆలోచన వచ్చింది. పని కూడా ఏంటంటే, మంచి పనులు ఇప్పుడు అంత సడన్గా ఎవరు చేస్తారు, అక్కడ ఒక మంచి పని కూడా దొరికింది. అతను పని చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడంటే, అక్కడ తనున్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు తగ్గట్టుగా తను ఏమైనా చేసుకుందామంటే ఏమి లేదు. అయితే తను ఏమనుకున్నాడు, పందులను మేపుదాం, ఆ పందులను మేపి వాడి ద్వారా వచ్చి దాంతో బతకొచ్చు, కొంచెం అన్నం తినడానికి అన్నం దొరుకుతుంది అనుకున్నాడు. చివరికి అక్కడ పోతే కూడా అన్నం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే, తన యొక్క అదృష్టవశాత్తు అక్కడ కరువు కూడా రాజ్యం వెళ్తూ ఉంది. మనం కూడా మన ఇష్టానుసారంగా బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే మన సొంత తలంపులతో మన ఇష్టంగా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దాని ద్వారా మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా నష్టపోతాము. ఇలాగా ఈ యొక్క చిన్న కుమారుడు ఎలా అయితే తను నష్టపోతుంటూ వచ్చాడో అలాంటి నష్టం కలుగుతుంది దేవుని ఇష్టం లేకపోతే. దేవుని ఇష్టం అంటే ఒక రకంగా, తండ్రి ఇష్టం లేకుండా మనం ఏది కూడా చేయకూడదు. అందుకే మనకు యోహాను సువార్త 15వ అధ్యాయం మాట ఏమంటే చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనం నేను చదువుతున్నాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఐక్యంగా కుటుంబంగా కలిసి ఉన్న కారణం బట్టి, ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక తండ్రి ఉన్న కారణం బట్టి ఆస్తి పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే తను మరి సొంత ఇచ్చల కోసం నెరవేర్చుకోవడానికి ఆశపడుతూ వచ్చాడో, తను సొంతంగా వ్యాపారం పెట్టుకుంటూ వచ్చాడు, కానీ దాంట్లో ఐక్యత లేని కారణం బట్టి, ఎదుటివారు తనను మోసపుచ్చిన కారణం బట్టి ఏమవుతూ వచ్చిందంటే, తన ఆస్తి అంతను కూడా కోల్పోతూ వచ్చాడు. మనం కూడా మనం తండ్రికి ఇష్టం లేకుండా, లేదంటే మరి పరలోక తండ్రికి వ్యతిరేకంగా మనం బ్రతికినప్పుడు మనం దేవుడు ఎలా చేస్తాడంటే, నయ్యం అంటుంది కదా, నన్ను మారాన్ని పిలవండి, నేను రిక్తురాలుగా, అంటే నా దేవుడు ఐగుప్తు తీసుకెళ్ళి ఉత్తర చేతులు తీసుకొచ్చాడు, నేను రిక్తురాలుగా వచ్చానని చెప్పి ఆమె బాధపడతాడు నయోమి. ఆ తర్వాత ఆమె అంటే, నన్ను నయోమి కాదు కానీ నయోమి పిలవండి, మారాన్ని పిలవద్దా అంటది. మారా అంటే మధురము, నయోమి అంటే చేదు అన్నట్టుగా. అలాగా తన జీవితంలో తన చేదైన అనుభవాన్ని అక్కడ పొందుకున్న తర్వాత, తన దేశంలో మరి అక్కడ వర్షాలు మంచి కురుస్తున్నాయి, ఆస్తి ఉందని చెప్పి మరలా తిరిగి వస్తారు. నయోమి రూతు కలిసి వచ్చినప్పుడు అక్కడ సమృద్ధి అయిన పంట పోస్తారు. తర్వాత దేవుడు వారికి మేలు చేస్తూ వస్తాడు. అలాగా మనం కూడా ఏంటంటే, మనకు ఇష్టం, మన దేవుని చిత్తం కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు, మన తల్లికి ఇష్టం లేకుండా మనం వెళ్ళినప్పుడు ఎంతగానో నష్టపోవాల్సి వస్తుంది. దాని ద్వారా ఎంతో వేదన పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మాట్లాడలేం, వాటితో సంభాషించలేం. ఎందుకంటే మనం చేసిన పనులను బట్టి మన యొక్క ఆ యొక్క దాన్ని ఏమంటారు, ప్రెస్టేజ్ ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర కూడా పోకుండా చేస్తుంది, వాళ్ళతో మాట్లాడకుండా చేస్తుంది. అంటే మనం చేసిన తప్పును బట్టి ఎదురుల దగ్గరికి వెళ్ళలేం. అలాంటి పరిస్థితికి తనకు దిగజారిపోతూ వచ్చాడు ఆ చిన్న కుమారుడు. దిగజారిపోయిన కారణం బట్టి ఏమవుతూ వచ్చింది, తర్వాత చూడండి 16వ వచనం చదువుతున్నాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనో వానికి ఏమీ ఇవ్వలేదు. ఆ పొట్టుతో ఆశపడి తన కడుపు నింపుకుందంటే కూడా ఎవరు ఏమీ ఇవ్వలేదంట. తర్వాత అయితే బుద్ధి వచ్చినప్పుడు, అక్కడ ఏమాట రాయబడుతుంది, బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అయితే తనకు కొంత జ్ఞానోదయం అయింది. అరే, నేను ఇంత నష్టపోయినా కదా, నేను ఇక్కడే ఉంటే ఇంకా చచ్చిపోతానేమో అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇంకా నేను ఇలాగే ఉండిపోతే కంపల్సరీ చచ్చిపోతాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ కూలిలో కూలివారిలాగా నేను పని చేసుకుని బతుకుతా అని చెప్పి తను ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చారు. మనం కూడా మన జీవితంలో గమనించాలి. మన తల్లిదండ్రులు మన కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు.
పిల్లలు చెడిపోయారని చెప్పి వాళ్ళు వదిలిపెట్టే రకం అయితే కాదు, కానీ వారు ఎప్పుడు తిరిగి వస్తారని గమనిస్తూ ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా యేసుప్రభు వారు నశించిపోయేటట్టు ఎవరైతే వారు ఉంటారో వారిని సమకూర్చడానికి తను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇక్కడ మనం లూకాసు వార్త 19:10 చదువుదాం. చూడండి, ఒక చదవండి. లూకాసు వార్త 19:10. ఇక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అనమాట. అలాగా ఇక తప్పిపోయిన కుమారుడు కోసం యేసుప్రభు వారు నిలువెల్ల యొక్క శిలువ మాన మీద ఎలాగైతే చేతులు చాపి తను మరణిస్తూ వచ్చాడో ఇప్పుడు కూడా తను పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా దూరం అయిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, ఇబ్బందులో ఉన్న వాళ్ళు, నన్ను విడిచి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి రండి దేవుడు తనను ఆహ్వానిస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే తిరిగి వస్తారో వారిని సంపూర్ణంగా చేర్చుకోవడానికైనా సిద్ధ మనసు కలిగిన వాడుగా తను కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ తనకు బుద్ధి వచ్చినప్పుడు తను ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గరికి పోతాను, వాళ్ళు ఒక కూలి వాళ్ళలాగా నేను ఒకలాగా పని చేసుకుంటాను, నా బ్రతికంతా కూడా అన్నట్టుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అందుకే 18వ వచనంలో ఒక మాట అంటాడు, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చాను. ఏమనుకున్నాడట, కనీసం పని చేసుకుని బతుకుతాను, నాకు క్షమించు డాడీ అని చెప్పి తన తండ్రి దగ్గరికి వస్తాడు. రాగానే అక్కడ విచిత్రం ఏంటంటే, దేవుడు ఎంతో కరికర సంపూర్ణ అంటూ, ఆయన ఎంతో జాలిగల దేవుడు అంటూ, మరి దీర్ఘశాంతుడిగా ఉండి తను మరి ఎలాగా చేర్చుకుంటాడో మనం చూస్తాం. చూడండి, 20 నేను చదువుతున్నా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనం నష్టపోయినంత మాత్రాన దేవుడు మనం వదిలిపెట్టలేదు. ఇంకా మనం ఎప్పుడు తిరిగి ఆయన దగ్గరకు వస్తామా, మన యొక్క పతనమైన జీవితం ఒప్పుకుంటామని చెప్పి దేవుడు ఇంకా కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా సరే మనం తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాన్ని దేవుడు మార్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ కుమారుడు అనుకున్నాడా, నా తండ్రి నన్ను ముద్దు పెట్టుకొని మళ్ళీ నన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని తను అనుకున్నాడా? కానీ తండ్రి మనసులో ఏముంది, నా కుమారుడు మార్పు చెంది వచ్చాడు అనే ఒక సంతోషంలో తన మెడ మీద ముద్దుపడి పెట్టుకొని తర్వాత కింద ఏం జరుగుతుంది చూడండి, తను ఎంతగానో కనపరుస్తూ వస్తాడు. తర్వాత 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడని కానని. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పు తొలగించుడి, క్రొవ్విని దూడ తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము. 24వ వచనం కూడా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోష పడసాగి. యేసుప్రభు దగ్గరికి మనం కూడా తిరిగి వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి రక్షణే అది మనం మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనలో మనం బ్రతికే వారిగా చేయబడుతూ వచ్చాం. మరణంలోంచి మనము ఎందుకు దాటుతూ వచ్చామంటే జీవంలోనికి దాటుతూ వచ్చాం. ఈ కుమారుడు కూడా ఏమవుతూ వచ్చాడు, మరణ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. తను చనిపోయే మూమెంట్లోంచి ఇప్పుడు ఏమవుతుందంటే తాను ఇప్పుడు ఈ యొక్క జీవంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశమే తండ్రి మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రశస్త వస్త్రం, అదే రక్షణ వస్త్రాలు అన్నమాట. రక్షణ వస్త్రం తనకు ధరింపజేసి తను ఎంతో గొప్పవాడిగా చేస్తాడు. గొప్పవాడిగా చేయడమే కాదు, తనను రాజుగా, ఉంగరం దేనికి గుర్తుగా సూచిస్తుందంటే రాజుకు గుర్తుగా ఆ ఉంగరం సూచించిన కారణం బట్టి తన కుమారుని ఎలా కనపరుస్తూ వచ్చాడు, అరే నేను రాజేమో నువ్వు కూడా రాజు అన్నట్టుగా, అంటే తానతో సమానంగా పోల్చుకుంటున్నాడు దేవుడు. అలాంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రేమ చేత నేను కూడా దేవుడు ప్రేమించి రక్షించుకొని మీ మధ్య ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అలాగే వారందరూ కూడా తిని ఏం చేశారు, సంతృప్తిగా తిని వారు సంతోషపడుతూ వచ్చారు. ఇది నాన్న ప్రభు దగ్గర మనం తిరిగి వచ్చినప్పుడే దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు. నేను దగ్గర మీకు చెప్పిన సాక్ష్యంలో కూడా ఏం చెప్తూ వచ్చాను, ఫస్ట్ 2 సబ్జెక్టులే పాస్ అయినా, కానీ రాను పాస్ అయిపోతే ఏమైపోయిందంటే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఎదుట చూసేవాళ్ళు కూడా నువ్వు గ్రేట్ రా, నువ్వు బాగా మంచిగా చదువుకుంటావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. కారణం ఏంటంటే ఫెయిల్యూర్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు, దాంట్లో నిలబడి మనం పైకి వచ్చినప్పుడే ఆ యొక్క జీవితం యొక్క విలువ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే దేవుడు నా జీవితంలో ఆ యొక్క సబ్జెక్ట్ అన్ని పూర్తి చేసుకుని సహాయపడుతూ వచ్చాడు. నన్ను బేస్ చేసుకుని ఎంతోమంది ఫెయిల్ అయిన క్యాండిడేట్లు, అంటే నాకంటే మొదలు ఉన్నట్లు వారు కూడా నన్ను ఆధారం చేసుకొని చక్కగా చదువుకొని
వారు కూడా తమ సబ్జెక్టులు చాలా మటుకు పూర్తి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనీసం చదవడం కూడా రాదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగేటోళ్ళు, మరి నేను ఎట్లా చదువుకుని చెప్పారు, నాకు సలహా చెప్పని చెప్పి నాతో పాటు వచ్చి కూర్చొని వాళ్ళు చదువుకునేవాళ్ళు. అలాగా కాలేజీ టైంలో జరుగుతూ వచ్చింది. తర్వాత కాలేజీ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. మా ఫ్రెండ్స్ నన్ను కొట్టడానికి వచ్చారు. మా ఇంట్లో వాళ్ళు చెప్పారంట, అరే నేను చర్చికి మీ వాళ్ళు కొట్టమని చెప్పారని చెప్పి ఇట్లా మూలకేసి రూమ్లో కాలుతుందన్నమాట కొడతా వచ్చారు కొంతకాలం. అట్లా 4 సార్లు కొట్టారు. తర్వాత మా సేవకు నాకు తెలియకుండా వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. అది నాకు తెలియదు. ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చినాడంటే కాలేజ్ అంతా అయిపోయి ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోయి వచ్చా అప్పుడు చెప్తున్నాడు, నీకు తెలుసా మేము మీ కాలేజీకి వచ్చినాము అని చెప్పి అన్నాడు. దేనికి వచ్చారనంటే ఇట్లా నేను కొట్టారట, కొట్టిందని మేము వచ్చి వాళ్ళకి వార్నింగ్ వచ్చి వచ్చాము, మళ్ళీ ఎప్పుడు కొట్టలేదని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు పోయి చెప్పిన విషయం నాకు తెలియదు. వాళ్ళు ఆయన కొట్టారని చెప్పి వాళ్ళ పిల్లలు పోయి, అన్న ఏంటంటే మిలిటరీ క్యాండిడేట్ అనమాట. ఆ సేవకుడు మిలిటరీలో 18 ఇయర్స్ చేసుకొని రిజైన్ చేసి సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన కారణం బట్టి ఆయనకు కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయన పోయి అందరినీ ఫుల్గా గదమాయించి వాళ్ళని తిట్టి కసిరి, మీరు అబ్బాయిని ఎట్ట కొడతారు, మీరు ఫ్రెండ్స్ అయ్యండి కూడా అని చెప్పి వాళ్ళకు ఫుల్ వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. అప్పటి నుంచి ఎవరు నన్ను కొట్టలేదు, నాకు తెలియదు ఆ విషయం. కొట్టలేదంటే ఇంకా ఎవరికి వాళ్ళు మారమని పొందినట్టు వీడి పని అయితే మన పని మంది అన్నట్టు వాళ్ళు అయిపోయారని నేను అనుకున్నా. తర్వాత నేను ఇంట్లోంచి పారిపోయి అదే ట్రైన్ ఎక్కేసి వచ్చాయి కదా, వచ్చిన ఒక వారం 10 రోజుల తర్వాత అప్పుడు చెప్తా ఉన్నాడు, అంటే మేము కాలేజీకి వచ్చాము, వచ్చి వాళ్ళంతా వార్నింగ్ ఇస్తే వాళ్ళని కొట్టకుండా ఆగిపోయాను నీకు తెలుసా అన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు, కాలేజీ కూడా అయిపోయిందా చెప్తున్నాడు. అప్పటికే అంటే దేవుడు ఒక్కొక్క రకంగా తను వాడుకుంటూ వచ్చాడు. ఒకరోజు మా బాబాయ్ కూడా వచ్చాడు కాలేజీ దగ్గరకు వచ్చి, టీసీ తీసుకొని మనం వెళ్ళిపోదాం, నీకు చదువు అవసరం లేదు, నువ్వు దేవుడు నమ్ముకున్నా నీకు ఏం అవసరం అని చెప్పి టీసీ కోసం వచ్చాడు. మా ప్రిన్సిపల్ అన్నాడు, ఆయన అన్నాడు నేను టీసీ అనేవి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అట్లా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఎవరెవరిని వాడుకుంటాడు, మన బుద్ధి రావాలి కానీ దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడు. ఇక చిన్న కుమారు ఎలాగైతే బాగుపడుతూ వచ్చాడో అలాగే దేవుడు నేను కూడా బాగుపడి ఇంకొకరికి ఉపయోగకరమడానికి దేవుడు ఏదైనా సహాయపడుతూ వచ్చాడు. దేవుడు మరి ఒక వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాను. సచివ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, దయగల మా ప్రభావ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ఇంతవరకు ప్రభావ మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరి ఇక సాక్ష్యం ద్వారా వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ. మీరు తను పడిపోయిన వారిని లేవనెత్తే వారిగా మీరు ఉన్నందుకు, నశించిన దాన్ని వెదకి రక్షించే వారిగా ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. కనికరించారు, కాపాడినారు, రక్షించినారు ప్రభావ మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఎంత ప్రభావ ఇక తప్పైన కుమారుడు విషయంలో కూడా మీరు మా మధ్య తేవబడిన లేఖనాలు బట్టి మీకు స్తోత్రాలు. తాను కూడా ప్రభా మొదటిగా ఆరంభం తెలియక తన ప్రభా తండ్రి కుటుంబంలో మరి విభేదాల ద్వారా తన ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళి తనదంతా పాడు చేసుకొని మరలా తిరగడానికి తనకు బుద్ధి దయచేస్తూ వచ్చినారు. వాడు బుద్ధి వచ్చినప్పుడు తన ప్రభావ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంతగానో ప్రేమ తప్పును చేర్చుకొని తను మరలా బలపరిచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అట్టి దేవుడు మాకు మేము కలిగి ఉన్నందుకు కూడా ఎంతో మిమ్మల్ని గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాం. అలాగే తన యవన కాలంలో మీ యొక్క బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరించండి. మరి వారి కూడా తల్లి వారిలో ఉన్న పతనాలు అవన్నీ కూడా తొలగించండి. ఎవరైతే స్వేచ్ఛగా ఉన్న ఇష్టపడుతున్నారో అలాంటి ఆలోచించి దైవికమైన ఆలోచన రావడం సహాయపడుతున్నామని బిడ్డలందరూ మీకు అప్పగించుకుంటూ మరి ఇచ్చిన సాక్ష్యం కూడా మీరు దీవించి నీరు కట్టి ఫలింపచేయమని స్తుతిస్తూ మహింపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు ప్రత్యేక యవనస్తులకు సదాకాలం తోడేళ్ళి సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.